మొసాద్ ఏర్పడినప్పటి నుంచి ఇజ్రాయెల్ రక్షణలోనే కీలక పాత్ర పోషించింది. ఈ ఏజెన్సీలో పలు విభాగాలు దేనికదే కీలక వ్యవహారాలను చక్కబెడతాయి. అంతర్గతంగా పనిచేసే వారి నుండి విదేశాల్లో ఉన్నవారిని కూడా మొసాద్ రహస్యంగా రిక్రూట్ చేసుకుంటుంది. దాదాపు అన్ని దేశాల్లోనూ తన ఉనికిని ఉంచుతుంది. అలాగే భారతదేశంతో పాటు పలు దేశాల ఇంటెలిజెన్స్ వ్యవస్థలతో కూడా మొసాద్ సంబంధాలున్నట్లు నివేదికలు ఉన్నాయి. ఏదేమైనా మొసాద్ లక్ష్యం, సామర్థ్యం శత్రువు గుండెల్లో ఎప్పుడూ భయాన్ని ఉంచుతుంది అనటంలో సందేహం లేదు. ఇజ్రాయెల్ జాతీయ గూఢచార సంస్థగా ది ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటెలిజెన్స్ అండ్ స్పెషల్ ఆపరేషన్స్ మొసాద్ 1949 డిసెంబర్లో ఇజ్రాయెల్ ప్రధాని డేవిడ్ బెన్ గురియన్ ఏర్పాటు చేశారు. మొసాద్ మొదటి చీఫ్ రూవెన్ షిలోహ్కు చేసిన సిఫారసు మేరకు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కోఆర్డినేటర్ గా మొసాద్ ఏర్పడింది. మిలిటరీ ఇంటెలిజెన్స్ ను నిర్వహించే అమన్, అంతర్గత భద్రతకు బాధ్యత వహించే షిన్బెట్ తో పాటు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ కమ్యూనిటీలో ప్రధాన స్పై ఏజెన్సీగా మొసాద్ ఎదిగింది. ఇంటెలిజెన్స్ నిర్వహణ, రహస్య కార్యకలాపాలు, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు మొసాద్ బాధ్యత వహిస్తుంది. మొసాద్ డైరెక్టర్ నేరుగా ప్రధానమంత్రికి మాత్రమే సమాధానమిస్తారు. మార్చి 1951లో మొసాద్ పునర్వ్యవస్థీకరణ తరువాత ప్రధానమంత్రి కార్యాలయంలో భాగమయ్యింది. అప్పటి నుండే నేరుగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఆదేశాలు మాత్రమే పాటిస్తుంది. ఇజ్రాయెల్ 68వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన సైబర్ విభాగం కోసం రహస్య రిక్రూట్మెంట్ ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రకటన ఎంత విచిత్రంగా ఉందంటే యాడ్లో యాదృచ్ఛికంగా కనిపించే అక్షరాలు, నెంబర్లు ఉంటాయి. ఒక రకంగా ఇదొక పజిల్ అన్నమాట. ఈ పజిల్ ను 25,000 మందికి పైగా పరిష్కరించడానికి ప్రయత్నించారు. అయితే ఇందులో కొంతమంది మాత్రమే విజయం సాధించారు. ఇక వారిని మాత్రమే మొసాద్ నియమించుకుంది. లేడీ గ్లోబ్స్ అనే పేరుతో అరుదైన ఇంటర్వ్యూ చేసి 2012 మొసాద్ నియామకం చేపట్టింది. మొసాద్ ఫైటర్స్ లో పురుషులు, స్త్రీలు కూడా ఉంటారు. నియామకం, స్క్రీనింగ్ పరీక్షల తరువాత వారిలో వారే కుటుంబంగా ఏర్పడతారని కొన్ని నివేదికలు చెప్తున్నాయి. అయితే మొసాద్ లో ఎవరు ఏ పని చేస్తున్నారో ఎవరికీ తెలియదు. ఇంత స్ట్రిక్ట్ గా ఉండటానికి వారికి చాలా ప్రత్యేకమైన శిక్షణ కూడా ఇస్తారు. వాళ్ళు ఒంటరిగా పనిచేయటం, బృందంగా పనిచేయటం, అవసరమైన భావోద్వేగ మేధస్సు, ఎగ్జిక్యూషన్ స్వభావం అన్నింటినీ త్యజించటం, శత్రువులతో మాట్లాడాల్సిన విధానం, ఇలా ఒకటేంటి వారి జీవితమంతా వారికే తెలియనంతగా సంస్థ ఆధీనంలోకి వెళ్లిపోతుంది. సరిగ్గా అక్కడి నుండి మొసాద్ స్పైలు ఆపరేషన్లోకి దిగుతారు. ఇక మొసాద్ లో పలు విభాగాలు కూడా ఉంటాయి. మొసాద్ సంస్థాగత నిర్మాణం అధికారికంగా వర్గీకరించబడుతుంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ లోని మేజర్ జనరల్ తో సమానమైన డైరెక్టర్ నేతృత్వంలో మొసాద్ విభాగాలు పనిచేస్తాయి. ఇది మొసాద్ లో అతి పెద్ద విభాగం. ఇందులో ఖార్జాస్ అని పిలిచే కేస్ ఆఫీసర్లుంటారు. ఇది విదేశాల్లో స్పై ఆపరేషన్లు, రన్నింగ్ ఏజెంట్ల బాధ్యత తీసుకుంటుంది. సొమెట్లోని ఉద్యోగులు దౌత్య, అనధికారిక కవర్ ఆపరేషన్లో పనిచేస్తారు. ఈ విభాగానికి 2006 నుండి 2011 వరకు యోసి కోహన్, 2013 నుండి 2019 వరకు డేవిడ్ బన్యా నాయకత్వం వహించారు. వీరిద్దరూ తరువాత మొసాద్ డైరెక్టర్లుగా పనిచేశారు. ఇక ఇందులో మరో కీలక విభాగం సెజేరియా. ఇది కిడాన్ అనే పేరుతో ప్రత్యేక కార్యకలాపాలను నిర్వహిస్తుంది. కిడాన్ యూనిట్ లో ప్రత్యేక శిక్షణ పొందిన అసాసిన్స్ ఉంటారు. వీళ్లు హెర్జిలియా సమీపంలోని మొసాద్ శిక్షణ కేంద్రంలో 2 సంవత్సరాల శిక్షణను అందుకుంటారు. వీళ్ల పని టార్గెటెడ్ హై లెవెల్ శత్రువులను నిర్దాక్షిణ్యంగా హతమార్చటమే. ఇక మరో విభాగం కేషిట్. దీని అర్థం రెయిన్బో అని. ఈ బృందం ఎలక్ట్రానిక్ నిఘా, బ్రేకిన్లు, వైర్ ట్యాపింగ్ వంటి వ్యవహారాలు చూస్తారు. ఇక ఇందులో మెత్సాడా అని పిలిచే ఒక ప్రత్యేక విభాగం ఉంటుంది. హత్యలు, విధ్వంసక చర్యలు నిర్వహించడంలో ఇది ఆరితేరిన గ్రూప్. అయితే ఇందులో యోధులు చిన్న చిన్న యూనిట్లుగా ఉంటారు. ఏదైనా గ్రూపుగా చేసే పనిని ఈ విభాగం నిర్వహిస్తుంది. ఇక ఇజ్రాయెల్ పట్ల భక్తి భావంతో మొసాద్ కు సహాయం చేసే జీతం లేని యూదు పౌరులు కూడా మొసాద్ లో పనిచేస్తారు. వీరిని సయానీం అంటారు. సయానీం అంటే హిబ్రూలో సహాయకులని అర్థం. మొసాద్ కార్యకలాపాలకు లాజిస్టిక్ సపోర్టును అందించడానికి వారిని మొసాద్ ఫీల్డ్ ఏజెంట్లు నియమిస్తారు.
ఉదాహరణకు అద్దె ఏజెన్సీని నడుపుతున్న ఒక సయాన్ డాక్యుమెంటేషన్ ప్రూఫ్ లేకుండా కార్ను అద్దెకు తీసుకునేందుకు మొసాద్ ఏజెంట్లకు సహాయం చేస్తాడు. ఈ సయానింలు ప్రపంచ వ్యాప్తంగా విస్తృత కార్యకలాపాలను నిర్వహిస్తారు. అయితే సయానిం ద్వంద్వ పౌరసత్వాన్ని కలిగి ఉండొచ్చు. నిజానికి సయానింలో చాలా తక్కువ మంది ఇజ్రాయెల్ పౌరులుంటారు. గత నివేదిక ప్రకారం 1998లో బ్రిటన్లో 4000 మంది, యునైటెడ్ స్టేట్స్ లో 16,000 మంది సయానింలున్నట్లు తెలుస్తోంది. ఇక చివరిగా హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ కూడా మొసాద్లో కీలకంగా వ్యవహరిస్తుంది. ఎవరిని మొసాద్లో చేర్చుకోవాలి, ఏ విభాగాల్లో అవసరాలు ఏమేమున్నాయి వంటి పనుల్ని చాలా రహస్యంగా చేస్తుంది. ఈ విభాగం కింద జూన్ 2017లో మొసాద్ ఒక వెంచర్ క్యాపిటల్ ఫండ్ను ప్రారంభించింది. ఇందులో భాగంగా కొత్త సైబర్ టెక్నాలజీలను అభివృద్ధి చేయడానికి హైటెక్ స్టార్టప్లలో పెట్టుబడి పెట్టడానికి ఉద్దేశించి ఈ ప్రాజెక్టు చేసింది. అయితే మొసాద్కు నిధులు సమకూర్చిన టెక్నాలజీ స్టార్టప్ల పేర్లు మాత్రం ఎక్కడా బయటపడటం లేదు. ఇక తాజాగా లెబనాన్ పేజర్ల పేలుళ్లలో వీళ్ల పాత్ర ఉన్నట్లు అనుమానాలున్నాయి. అయితే మొసాద్కు భారత స్పై ఏజెన్సీ రాతో కూడా సంబంధాలున్నట్లు కొన్ని నివేదికలు చెప్తుంటాయి. 2003లో ఒక రెడిఫ్ వెబ్సైట్ కథనం ప్రకారం భారతదేశ బాహ్య గూఢచార సంస్థ అయిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రాతో మొసాద్కు రహస్య సంబంధాలున్నాయని వెల్లడించింది. రాణి సెప్టెంబర్ 1968లో రామేశ్వర్నాథ్ కావు స్థాపించినప్పుడు మొసాద్తో సంబంధాలను పెంపొందించుకోవాలని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అతనికి సలహా ఇచ్చారని అంటారు. ఇది పాకిస్తాన్, చైనా మధ్య, అలాగే ఉత్తర కొరియాతో సైనిక సంబంధాల అంశాలను పరిశీలిస్తుంది. చైనీస్, ఉత్తర కొరియాలు కలిసి సైనిక ఆయుధాలను వాడటంలో పాకిస్తాన్, లిబియా, ఇరాన్ సైన్యానికి శిక్షణ ఇస్తున్నారని ఇజ్రాయెల్ ఆందోళనల మధ్య నాడు భారత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్, ఇజ్రాయెల్ మధ్య ఇంటెలిజెన్స్ సంబంధాలు పాక్ భద్రతకు ముప్పు కలిగిస్తాయని పాకిస్తాన్ ఎప్పటి నుండో భావిస్తోంది. 1990వ దశకం ప్రారంభంలో కొందరు యువ ఇజ్రాయేలీ పర్యాటకులు కాశ్మీర్ లోయను సందర్శించినప్పుడు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో భారత భద్రతా దళాలకు సహాయం చేయడానికి మొసాద్ ఏజెంట్లు మారువేషంలో వచ్చారని పాకిస్తాన్ అనుమానించింది. అలా ఇజ్రాయెల్ పర్యాటకులపై పాక్ దాడి చేసింది. ఇందులో ఒకరు చనిపోగా మరొకరిని పాక్ కిడ్నాప్ చేసింది. అయితే అమెరికాలోని కశ్మీరీ ముస్లిం డయాస్పోరా నుండి వచ్చిన ఒత్తిడి వల్ల అతన్ని పాక్ విడుదల చేసింది. ఇక 2015 నవంబర్లో ఓ జాతీయ పత్రిక నాడు టర్కీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి మొసాద్, MI5 నుండి ఏజెంట్లు రక్షణ కల్పిస్తున్నారని నివేదించింది. మోదీ యునైటెడ్ కింగ్డమ్లో పర్యటనలో ఉన్నప్పుడు టర్కీలోని అంటాలియాలో జరిగే 2015 G20 సమ్మిట్ కు హాజరయ్యే సమయంలో పారిస్ దాడుల నేపథ్యంలో భారతదేశ ప్రత్యేక రక్షణ బృందం రా, ఇంటెలిజెన్స్ బ్యూరోకి చెందిన రహస్య ఏజెంట్లతో పాటు మోదీ భద్రతలో ఎక్స్ట్రా కవర్ ఏజెంట్లుగా మొసాద్ ఏజెంట్లు పనిచేసినట్లు ఆ నివేదిక పేర్కొంది. నిజానికి మొసాద్ దాదాపు అన్ని దేశాల్లోనూ తన ఉనికిని కలిగి ఉందని కొందరు చెప్తుంటారు. 1960 దశకంలో కేవలం రష్యా దగ్గర మాత్రమే ఉన్న అత్యంత పవర్ఫుల్ యుద్ధ విమానం MiG-21ను ఇరాక్ నుండి దొంగిలించడం నుండి మొసాద్ కోవర్ట్ ఆపరేషన్లకు ఎంతో మంది సహకరించిన సందర్భాలు చూడొచ్చు. 1978లో పాలస్తీనా నేత బాది హద్దాదును పళ్లు తోముకునే టూత్ పేస్ట్ ద్వారా చంపేశారంటే మొసాద్ ఎలాంటి దారుణమైన ఆపరేషన్లు చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇజ్రాయెల్ స్పై ఏజెన్సీ మొసాద్ మూలాన్ని తీసుకుని చాలా సినిమాలు సక్సెస్ అయ్యాయి. 2005లో వచ్చిన మ్యూనిచ్ మూవీ నుండి ఈ లిస్ట్ చాలానే ఉంటుంది. అంతెందుకు, MiG-21 దొంగిలించడంపై కూడా సినిమాలు రూపొందించారు. అయితే ఇంత డేంజరస్ మొసాద్ కూడా కొన్ని ఆపరేషన్లలో ఫెయిల్ కాకపోలేదు. కానీ ఇప్పటికీ ప్రపంచంలో అత్యంత బలమైన ఇంటెలిజెన్స్ ఏజెన్సీల్లో మొసాద్ అగ్రస్థానంలో ఉంటుంది. దట్ ఈజ్ మొసాద్. For more videos like this, subscribe Big TV channel.